రేగి పళ్ళు చెట్లు మీరు కొనుక్కొని తిని తక్కువైపోతే మాకు పొలాలకు గెట్ల అమ్మటుండి తిని ఎక్కువైపోయి తినడం మానేసిన చెట్లు అనమాట. ఏదైనా ఒక చెట్టుకి నీటి తడి ఉన్నంత వరకు ఆ చెట్టు పచ్చగానే ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ మనసులో ఎప్పుడైతే నువ్వు నిష్టగా ఉంటావో ఆ భగవంతుడు నీతోనే ఉంటాడు. కావున ఆల్ ది బెస్ట్ యువర్ లైఫ్. రేగి పళ్ళు చూసేయండి. ఏ సీజన్లో ఏ కాయలు వస్తాయో ఆ కాయల్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి. ఉన్నది ఒక్కటే జీవితం. సినిమాలో 3 గంటల సినిమా చూసి ఇలా అలా అని స్క్రిప్ట్ మనకు కావాలంటే సినిమాలో ఉన్న కథని మార్చి చూసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ జీవితం ఒక్కటే. మళ్ళీ ఒక్కసారి చచ్చామంటే బతికేది, ఒక్కసారి చచ్చామంటే బ్రతికి మళ్ళీ రాము పుడతామో లేదో తెలియదు. ఈ దేవుడు ఆడించే ఈ నాటకంలో ఉన్నన్నాళ్ళు సంతోషంగా హ్యాపీగా బ్రతకడానికి ట్రై చేయండి. ముఖ్యంగా నీ చుట్టూ ఉన్న రిలేటివ్స్ కానివ్వండి, నేబర్స్ కానివ్వండి, ఇంకొకరు ఎక్సెట్రా ప్రతి ఒక్కరిని హ్యాపీగా చూసుకోండి. మీరు మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచండి. ఉన్నది ఒక్కటే లైఫ్. ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా బీ పాజిటివ్, బీ హ్యాపీ. అనుకున్న లైఫ్ని ట్రీట్ చేసి ఎంజాయ్ చేసి లైఫ్కి ఎండ్ ఆఫ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఒక్కసారి చెప్తున్నా, ఫార్మర్స్ పెట్టిన వీడియోస్ ఎవరైనా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కదా ఇంకొక ఛానల్ అయినా సరే. థ్యాంక్ యూ.